హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ ఎప్పుడు రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఎట్లా చేసుకోవాలో చూద్దాం. 1/2 kg చికెన్ తీసుకుంటున్నాను. 1/2 నిమ్మకాయ తీసుకోవాలి. వన్ స్పూన్ పసుపు, ఉప్పు తగినంత, కారం 2 టీ స్పూన్లు తీసుకుంటున్నాను. మీకు స్పైసీగా కావాలంటే ఇంకో స్పూన్ కూడా తీసుకోవచ్చు. 1 స్పూన్ ధనియాల పౌడర్, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్. ఈ చికెన్కి ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ మంచిగా పట్టేటట్టు కలుపుకొని త్రీ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటాలు, 3 మీడియం సైజ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 3 ఇలాచీలు, 3 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకొని జస్ట్ 1 మినిట్ అలా ఉంచి కలుపుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కలర్ వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని తీసుకొని ఇందులో వేసుకోవాలి. చికెన్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ అట్లా ఉంచాలి. తర్వాత టమాటాలు వేసుకొని ఒకసారి కలుపుకొని చూడండి, ఇది ఆల్రెడీ 50% ఉడికింది. మళ్ళీ ఒక 3 మినిట్స్ ఉంచాలి. 3 మినిట్స్ తర్వాత కుక్కర్ క్యాప్ పెట్టి 1 విజిల్ వరకే ఉంచాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ పూర్తిగా విజిల్ పోయిన తర్వాతనే కుక్కర్ క్యాప్ ఓపెన్ చేయాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక 3 మినిట్స్ అట్లా ఉంచి ఆఫ్ చేయాలి. అంతే అండి, చికెన్ కర్రీ రెడీ అయ్యింది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.